హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై హింద్ భారతి. ఈరోజు మనమైతే బిర్యానీ చేసుకుంటున్నామండి. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బిర్యానీ లవర్స్ అంతా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. బిర్యానీ అయితే చాలా టేస్టీగా చాలా సూపర్గా కుదిరిందండి. నేను నార్మల్ రైస్ తోటే బిర్యానీ అయితే చేస్తాను. బాస్మతి రైస్ బిర్యానీ ఎక్కువగా తినాలనిపించదండి మాకు, అందుకే నార్మల్ రైస్తో చేస్తున్నాను. చికెన్ అయితే 1/2 kg అయితే తెప్పించుకున్నామండి. చికెన్ అయితే మా ఆయన చిన్న చిన్నగా కొట్టించుకొని వచ్చాడండి. బిర్యానీ పీసుల్లాగా అయితే కొట్టించుకోలేదు. కాస్త ఉప్పు, కాస్త కారం, అంటే మన టేస్ట్కి తగినంత ఉప్పు, టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. కొద్దిగా పసుపునైతే యాడ్ చేసుకోవాలండి. మీకు ఉప్పు కారాలు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. అదేవిధంగా దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగ, బిర్యానీ ఆకు అయితే వేసుకోవాలండి. కొద్దిగా షాజీరా కూడా వేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఆచి చికెన్ మసాలా వారి ఆచి మసాలా చికెన్ మసాలా అయితే వేస్తున్నానండి. కొద్దిగా బిర్యానీ మసాలా, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నానండి. హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. గరం మసాలా అయితే చాలా తక్కువగా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ పైన హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మసాజ్ చేస్తూ చేసుకోవాలి. చాలామంది పెరుగు వేసుకొని కలుపుకుంటారు, బట్ మనం ఫస్ట్ వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడం వల్ల జ్యూసీగా టెండర్గా అయితే మారుతుంది. కాసేపు రెస్ట్ ఇవ్వాలండి. ఆనియన్స్ని అయితే ఈ విధంగా నానబెట్టడం వల్ల మనకు కంట్లో నీళ్ళు రాకుండా ఉంటాయి. అదొక టిప్ అన్నమాట. అందరూ నచ్చితే ఆ టిప్ని ఫాలో అండి. వాటర్లో కొద్దిసేపు ఆనియన్స్ నానబెట్టి తొక్కు తీసి తోలు తీసేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇంత సన్నగా ఉంటే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి అంత బాగా కుక్ అవుతాయండి. ఫ్రైడ్ ఆనియన్స్ని కుక్ చేయడం కూడా ఒక ఆర్టేనండి. అయితే బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇవి మరీ ఎక్కువగా వేగితే మాడు వాసన వచ్చేస్తాయి, మరీ తక్కువగా వేగితే అంత బాగుండదు. మీడియం సైజులో వేగాలండి. ఈ విధంగా వేగాక కొద్దిసేపు కలుపుకొని పెట్టుకుంటే మన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయండి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొద్దిగా ఆరిన తర్వాత ఇవి మనకు సౌండ్ అయితే వస్తాయి గలగల అని. ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న చికెన్ మసాలాకైతే పెరుగు అయితే యాడ్ చేస్తున్నానండి. నాకు ఒక ప్యాకెట్ పెరుగు అయితే పట్టిందండి. మనము పెరుగు ఎంత బాగా వేసుకుంటే మనకు అంత జ్యూసీగా అంత టెండర్గా ఉంటుంది ముక్కలు. ఒక 2-3 అవర్స్ అయితే నానబెడితే చాలా బాగుంటుంది. ఇప్పుడే టేస్ట్ చూసుకోవాలండి. నాకు కొద్దిగా ఉప్పు కారం తక్కువ అనిపించి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం అయితే కలిపేసుకున్నాను. ఇందాక అయితే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదండి, వాటిని పెరుగు కలిపి పెట్టుకున్న చికెన్ పైన వేసుకోవాలండి. అదేవిధంగా ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ అయితే ఉంది కదా, ఆ ఆయిల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. బిర్యానీకి ఎప్పుడైనా సరే ఆయిల్ అయితే ఎక్కువగా పడుతుందండి. దీనికి 2-3 అవర్స్ రెస్ట్ ఇస్తే బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ చేసి పెట్టిన నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుందండి బిర్యానీ. నేనైతే ఇలా కలిపి పెట్టి దీనికైతే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కలపడం మర్చిపోయాను. దాన్ని కూడా కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. నార్మల్ రైస్తోనే బిర్యానీ చేస్తున్నాను కదండి, దీన్ని 1/2 అవర్ ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని అందులో కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసినవి వేసుకొని వాటర్ అంటే కొద్దిగా వేగిన తర్వాత వాటర్ పోసుకొని మరగనివ్వాలండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనము ఏ బిర్యానీని దేంట్లో అయితే చేస్తున్నామో దాంట్లో కలిపి పెట్టుకున్న దాన్ని తీసుకొని అడ్జస్ట్ చేసి పెట్టాలండి. ఒక 3 అవర్స్ తర్వాత అయితే నేను చేస్తున్నాను. ఇది 3 అవర్స్ అయితే రెస్ట్ ఇచ్చాను. తర్వాత చూడండి, ఒక సైడ్ అది కలుపుకుంటూనే ఒక సైడు రైస్కి అయితే పెట్టేసుకున్నాను. రైస్ ఎసరైతే మరుగుతుంది కదా, దాంట్లో బియ్యం అయితే వేస్తున్నాను. నాకైతే ఒక దాంట్లో రైస్ అయితే ఉడకదనిపించి రెండిట్లో అయితే పెట్టుకున్నాను.
ఆ తర్వాత బాగా ఉడికిన తర్వాత అంటే 80% ఉడికిన తర్వాత నేను ఇలా వంపేసుకుంటానండి. వంపేసుకొని రైస్‌నైతే తీసుకొని ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ మసాలా పైన వేసేసుకోవాలి డైరెక్ట్‌గా. నేనేం చికెన్‌ని ఉడికించట్లేదండి. కొంతమంది ఉడికిస్తారు గదా! ఇది ఉడికించకపోతేనే టేస్ట్ చాలా బావుంటుంది. చూడండి ఈ విధంగా రైస్‌నైతే పరుచుకోవాలి. నేను చెప్పాను గదా! రెండిట్లో పెట్టుకున్నానని. కాబట్టి ఇది దాంట్లో రెండిట్లో రైస్ అయితే వేసేస్తున్నాను. రైస్ వాటర్ ఇందాక ఉడికించిన రైస్ వాటర్ కొద్దిగా తీసి పైనుంచి వేస్తున్నానండి. పలుకు పలుకుగా కాకుండా మంచిగా ఉడుకుతుందనమాట. ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా హోల్స్ అనేవి పెట్టుకోవాలండి మనము. దీంట్లో నేను ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మకాయ వాటర్‌నైతే వేస్తున్నాను. మీరు కావాలంటే ఈ టైంలో కొద్దిగా ఈ నిమ్మకాయ వాటర్‌లోనే లేదంటే సెపరేట్‌గా అయినా సరే కలర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎలాంటి కలర్స్ అయితే యూజ్ చేయట్లేదండి. ఎందుకంటే మనము ఇంట్లో కలర్స్ యూజ్ చేసుకొని చేసుకోవడం అంత బాగుండదు. తర్వాత నెయ్యిని కూడా వేస్తున్నానండి. నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేను నెయ్యి కూడా వేస్తున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేస్తున్నాను. చాలా తక్కువ అనిపిస్తున్నాయి కదా! నేను మధ్యలో అన్ని ఫ్రైడ్ ఆనియన్స్ తినేస్తానండి. నాకు చాలా ఇష్టం ఫ్రైడ్ ఆనియన్స్ అంటే. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మనము మూత అయితే పెట్టేసుకోవాలి. దీన్ని గాలి పోనీయకుండా పైనుంచి ఏదైనా వెయిట్ పెట్టాలండి. నేనైతే ఇందాక ఉడికించుకున్న వాటర్ అయితే ఉన్నాయి కదా! వాటర్ వంపేసి వేరే వాటర్ పెట్టేశాను. చాలామంది బిర్యానీ చేయాలంటే సామాన్లు ఎక్కువ పడతాయి అన్నట్టు ఇంట్రెస్ట్ చూపియరు. కానీ మనకు 20 మినిట్స్ అయితే బిర్యానీ ఉడకడానికి టైం పడుతుందండి. ఆలోపు మనం గిన్నెలు అయితే తోమేసుకోవచ్చు. మనకు 10 మినిట్స్‌లోనే ఈ పని అయితే అయిపోతుంది. కాబట్టి బిర్యానీ చేయడానికి అస్సలు భయపడవలసిన అవసరం లేదు. అందుకే ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. అయితే మనకు 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మిగిలిన 18 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. అప్పుడే బిర్యానీ మాడకుండా బాగా వస్తుంది. చాలామంది 25 మినిట్స్, 15 మినిట్స్ పెడతారు. బట్ హై ఫ్లేమ్‌లో పెట్టకుండా పెడితే చాలా బావుంటుందండి. ఇల్లంతా బిర్యానీ వాసనతోటి గుమగుమలాడిపోతుందండి. మనకైతే బిర్యానీ ఎప్పుడు తింటామా అన్నట్టు టెంప్టింగ్‌గా ఉంది. అంత బాగా వాసన స్మెల్ అయితే నిండిపోయింది. చూడండి మన సామాన్లు అయిపోయినాయి. అటు బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. మన బిర్యానీ అయితే రెడీ అయింది. ఫైనల్‌గా చూడండి ఒకసారి నేను కలిపి చూపిస్తాను. బిర్యానీ అయితే చాలా సూపర్‌గా వచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకైతే చాలా నచ్చిందండి. నేను ఎప్పుడైనా సరే నేను చికెన్ బిర్యానీ ఎప్పుడైతే నేర్చుకున్నానో అప్పటినుంచి నేను రెస్టారెంట్ నుంచి తెప్పించుకోవడం అయితే మానేశాను. కంప్లీట్‌గా మా ఇంట్లో ఎప్పుడు మేము చికెన్ బిర్యానీ బయట నుంచి తెప్పించుకోమండి. ఎప్పుడూ ఇంట్లోనే చేసుకుంటాము. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా కుదిరిందో. బిర్యానీ అయితే సూపర్‌గా కుదిరింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. శశికి అయితే ఫీవర్ ఉందండి. అందుకే రివ్యూ మా అక్క కొడుకైతే ఇస్తున్నాడు ఉజ్వల్. మాటలు లేవు, ఓన్లీ యాక్షన్. సూపర్‌గా వచ్చిందంట.